మామూలుగా నిద్ర గురించి కూడా ఒక షార్ట్ చేశారు సార్. అది మామూలుగా వెళ్ళట్లే. అది ఎంతవరకు సార్, ఇప్పుడు 72 లక్షల మంది చూసారు. సో సార్ చూస్తే ఏమో మోకాళ్ళ నొప్పి ఆర్థోకి సంబంధించిన డాక్టర్, ఈ నిద్రకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అని చెప్పి ఒక కామెంట్ కూడా వచ్చింది. సో ఏంటి సరైన నిద్ర మీకు కావాలంటే ఇది ఉండాలి అని చెప్పేసేసి ఒక వీడియో చేశారు. ఏంటి ఏముండాలి అసలు సరైన నిద్ర రావాలంటే? ఇప్పుడు ప్రతి ఒక్కరి అంటే సమస్య సార్ ఇది. నిద్ర నిజమే ఇన్సోమియా ప్రాబ్లం వస్తా ఉంది. ఎందుకంటే స్లీప్ ఐ ఫీల్ ఇప్పుడు మన ఐఫోన్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, మనం ఛార్జింగ్లో ఎలా తగిలిస్తాము? సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ స్లీప్ అనమాట. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత బాడీలో బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ మనం ప్రాపర్గా నిద్రపోతే మాత్రమే బాడీని మళ్ళీ మనం రీజువనేట్ చేయగలం. సో ఇప్పుడు మా ఓపీడీలో వచ్చే సగం మంది పేషెంట్లకి ఈ మోకాలు నొప్పి అయినా, తొంటి నొప్పి అయినా, నడుము నొప్పి అయినా, ఇంకెక్కడ నొప్పి అయినా సరే వాళ్ళకి సగం కనుక స్లీప్ ప్రాపర్గా ఉంటే సగం కంప్లైంట్ వరకు వాళ్ళు అంటే వాళ్ళ బాడీకి ఆ న్యాచురల్ హీలింగ్ కెపాసిటీ అనేది వచ్చేస్తుందండి. సో వాట్ వీ సజెస్ట్ ఈజ్ గుడ్ ఫుడ్ అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడిన తర్వాత మీరు ఒక ప్రాపర్ స్లీప్ స్కెడ్యూల్ ఫాలో అవ్వండి. అండ్ డైలీ ఒక 30 to 40 minutes ఎక్సర్సైజ్ డెఫినెట్లీ చేయండి. అండ్ ఫుడ్లో కూడా రాత్రిపూట పాలు తాగటం కానీ. సార్ గుడ్ ఫుడ్ అంటూ ఉన్నారు కదా, ఈ నీ పెయిన్స్ తగ్గడానికి ఒకవేళ రాకుండా ఉండడానికి ఎట్లాంటి ఫుడ్ మంచిది అంటారు? అది ఫ్రూట్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదైనా చెప్పండి. నేను జనరల్లీ చెప్పే ఒక సింపుల్ డైట్ ప్రోటోకాల్, వెజిటబుల్స్ అయితే కనుక క్యాబేజీ, బ్రోకోలీ తినండి. ఓకే. అందులో మనకేంటంటే ఏ జాయింట్లో అయినా జిగురు ఉత్పత్తి చేసే కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. తర్వాత ఫ్రూట్స్కి వస్తే కనుక విటమిన్ సి రిచ్ ఎక్కువ ఉండాలండి. ఓకే. అంటే నిమ్మ, నారింజ, ఉసిరికాయ, తర్వాత కమలా పండు అట్లాంటివి. అండ్ జాంకాయ యాక్చువల్లీ అది చాలా చీప్ అయినా సరే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ మెనీ ఆర్గన్స్.